వినాయక చవితి కాబట్టి వెజిటేరియన్ తిందాం అన్న. ప్యూర్ వెజ్ అన్న. నేను మారిపోయా. నువ్వు అయ్యన్న అప్పుడండి. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. షోకి మారిపోతావు. ఆకు ఒకటే తిను. ఆకు తిను. నేను డైట్ ఓకే, మరి ఆకులు తినేంత డైట్ కాదు. ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే. ఆ బిల్డింగ్ 3rd floor లో ఒకటి నించుని ఉన్నాడు. నేను ఎవడరా వెళ్ళింది షార్ట్ తీస్తుంటే మధ్యలో నించున్నా అంటే ఎలక్ట్రీషియన్ ఎవరో వెళ్ళారు ఏదో సెట్ చేయడం అంటే తొందరగా జరపమని చెప్పి నేను మైక్లో ఫీల్డ్ క్లియర్ అని అరుస్తున్నా. అందరం అరుస్తున్నాం వాడిని జరగమని. వాడు జరగట్లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బైక్ వెళ్ళి చూశాడు. ఎవరు లేరని చెప్తున్నాడు. అక్కడ ఎవరు లేడని చెప్తున్నాడు. మాకు అక్కడ క్లియర్లీ మనిషి కనిపిస్తున్నాడు. కెమెరా ఓపెన్ చేసి అల్ట్రా జూమ్ చేసి చూస్తే అక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు. నిజంగా భయపడంగా అబ్బా పక్కన పట్టుకుంటాం ఇట్లా బలిపడే సీన్లు ఉంటాయి మీ కాడ. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ బాగా వెళ్తారని అది వెజిటేరియన్ ఇప్పుడే తెలిసింది. అది ఎలా అడుగు, స్టైల్గా అడుగు, నువ్వు ఓనర్ లాగా అడుగు. నువ్వు మనం బిల్లు కట్టే వెళ్తాం. నేను ఓనర్ కాదు కదా సార్. అనే అది అవునండి. అనే అన్నా కుక్కర్ పలావను అనే కొంచెం కుక్కర్ పలావ్ అంటే పెట్టండి బ్రో. కుక్కర్ పలావ్ లేకే ఆవో. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ ఆకారాగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ. ఇది విధిలిఖితం. ఎందుకంటే అసలే వెళ్తుంది కిష్కిందపూర్లోకి. అక్కడ లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే దేవుడి కరుణ ఉండాల్సిందే కదన్నా. తింటా అన్న. మీ చేతులతో ఎత్తే అది ఓకే. ప్రసాదం తీసుకొని స్టార్ట్ చేద్దాం అన్న. అది ఉండాలి కాదు అంటే బాగుంటుంది కదా అని తీసి పెడతానికి కొంచెం తినా. ఓ మొత్తం ఇద్దాం అనుకున్నాను. ఓకే మొత్తం నేనే తింటాను. ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ రెడీగా ఉన్నాయి. అయ్యా ఆ కిష్కిందపూర్లో నుంచి నన్ను బయట చేసే బాధ్యత నీదే. పదండి అన్న తినడానికి వెళ్దాం. నాకు డౌట్ అన్న, బేసిక్గా నాకు టీజరు అది చూడంగానే నాకు మెయిన్గా కిష్కిందపూరి గురించి నాకు ఒక డౌట్ చూడంగానే అనిపించింది. అంటే నాకు సుదర్శన్ అన్న కూడా చెప్పాడు ఏమని, మన యాక్చువల్గా మూవీ గురించి మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు దాకా నువ్వు శ్రీనివాస్ గారిని చూసిన ఇంటెన్స్ యాక్టింగ్ వేరు, దీంట్లో ఒక డిఫరెంట్ లుక్ కనపడిద్ది. మేమందరం అది షూటింగ్ చేసేప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఐ మీన్ నువ్వు దీని గురించి ఒకసారి ఆయన అడగాల్సిందే అని చెప్పి నాకు అన్న సుదర్శన్ అన్న ఫస్ట్ క్వశ్చన్ నీదే అడిగేసాను. అన్నం కూడా యాక్చువల్గా ముందే మనం అన్నకు ప్లాన్ చేసి ఉంటే అన్న కూడా వచ్చేవాడు. పర్లేదు అన్న ఇంకోటి చేసి పెడదాం నీకోసం. ఆ యొక్క ఇంటెన్సిటీ దెయ్యం ఇంతకీ ఇందులో మీరా, అనుపమ గారా, లేదా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చిన సుదర్శన్ గారా, హైపరాది గారా? ఇదా కౌశిక్. ఈ దెయ్యం కథ రాసిన డైరెక్టర్ గారికి దెయ్యం ఎక్స్పీరియన్స్లు కూడా చాలా ఉండే ఉంటాయి. అవన్నీ మనం కూర్చొని ఫుడ్ తినుకుంటూ మాట్లాడుకుందాం అన్న. అన్నా ఈరోజు ఐ మీన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. శుభప్రదంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు టేస్టీ తేజ. దట్టు వినాయక చవితి రోజు నాతో కూడా వర్క్ చేపిస్తున్నారు, దానికి ఇంకా థ్యాంక్ యూ. ఈ యొక్క చెప్తున్నా ఎటువంటి విఘ్నములు లేకుండా మీకు ఈ మూవీ దిగ్విజయంగా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా అన్న. అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మనమైతే సోల్ ఆఫ్ సౌత్ వచ్చేసినాము. ఇక్కడ వీళ్ళు సౌత్లో ఉన్న డిషెస్ అన్నీ మనకి సర్వ్ చేయడానికి రెడీ అయ్యారంట. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిర్చి బజ్జీ. అవునా? ఓ డైరెక్టర్ గారికి కొత్త కదా అది ఇచ్చేద్దాం సార్కి.
అన్న ఆయన పేరు కూడా యాడ్ చేసి అందులో. అన్న హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ ఒకటి చెప్పండి సార్. హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫిల్మ్ సపోర్ట్ విత్ పాన్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ విత్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. అన్న సెకండ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. మేము భయపెడదాం అనుకుంటే మనల్ని భయపెడుతున్నాడు. కిష్కిందపూరి మేము చూస్తున్నాము, మీరు భయపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి నిజంగా సార్ భయపెట్టాను నేను. అలాంటిదే అంటే మంచి యాక్టివ్ అని చెప్తున్నాడు. అయితే ఓకే డాన్స్ సార్. అన్న ఓకే మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మనం అయితే ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నువ్వు డీప్ ఫ్రై ఇవాళ వినాయక చవితి కాబట్టి వెజిటేరియన్ తిందాం అన్న. ప్యూర్ వెజ్ అన్న. నేను మారిపోయా. నువ్వు అయ్యన్న అప్పుడండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. షోకి మారిపోతావు. ప్యూర్ వెజ్ సార్, మన ఆంధ్ర స్టైల్ మిర్చి బజ్జీ సార్. ఒకటి తీసుకోండి. మీరు డీప్ ఎక్కువ తినకు, నువ్వు ఇది ఈ ఆకు ఒక్కటే తిను. ఆకు తిను. ఆకులు తినడానికి వచ్చా అంటే అందులో నీకు తెలిసిపోద్ది ఆకులో ఏం తెలిసింది సార్. తిన్నది బాగుంటది. చాలు ఇంకా. నేను డైట్ ఓకే, మరి ఆకులు తినేంత డైట్ కాదు. మీరు డీప్ ఫ్రైడ్ తినరా? అదిరిపోయింది మిర్చి బజ్జీ. అవునా? ఒకటి చీట్ వేడిగా ఉందా? వేడి చెప్పినా ఓకే, వేడిగానే ఉంది. మరీ వేడి. డైరెక్టర్ గారు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒకటి. ఎస్ ప్లీజ్. పాపం సారీ అనవసరంగా అయ్యో జోక్ చేశాను బాబు, తీసుకో. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. పక్క బండి స్టైలు, మన ఊరి సైడు ఏది ఆ నిమ్మకాయ పైన ఉల్లిపాయ పిండి క్రేజీ. అంటే ఫస్ట్ బైట్ ఆత్మారాముడు శాంతించాడు. అయ్యో మీరు ఆత్మ నాకు ఆత్మే గుర్తుకు వస్తుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ మూవీ చూసాం మేము. ఈ సినిమా చూస్తే ఇది కూడా చావు, ఆత్మ, ప్రేతాత్మ వీటి మధ్య తిరుగుతూ ఉంది. బేసిక్గా మీకు ఆత్మలకు సంబంధం ఏంటి సార్? ఏంటన్నా చావులు ఆత్మలు అదే కదా. చావు కబురు చల్లగా చావు. కిష్కిందపూరి సినిమా అంతా ఆత్మలు ప్రేతాత్మలు నింపారని చెప్పి టాకు. మీరు కూడా ఏమైనా మల్టీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా? అందులో చనిపోయిన చావు వాళ్ళకి సంబంధించిన ఆత్మలు ఏమైనా దీంట్లో ఉండి. కిష్కిందపూరి తోటి డైరెక్టర్ ఏం చేశారంటే ఒక కొత్త ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేశారు అనమాట. అదే కిష్కిందపూరి. ఓహో. సో మన ఆ ఊర్లో జరిగే ఎన్ని కథలని చెప్పచ్చు. సో మనం ఎన్ని పాటలను తీయచ్చు. కిష్కిందపూరి అనే అంత స్కోప్ ఉంది. అండ్ ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్. కంప్లీట్లీ యూనో ఒక కొత్త స్కేలు, యూనో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం ఈ సినిమాతోటి. మీకు నెంబర్ ప్లేట్లతో సహా కార్ నెంబర్ ప్లేట్ల నుంచి మీరు మొత్తం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. కిష్కిందపూరి అనే ఊర్లోకి వచ్చేస్తారు మీరు. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మామూలుగా టీజర్లో తెలిసిపోయిన రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చూసాము. మన బేసిక్గా మీది అనుపమ గారి కాంబినేషన్ మేము ఆల్రెడీ చూసాము. కానీ అందులో థ్రిల్లర్ జానర్. ఇప్పుడు ఇది కూడా మేము చూస్తుంటే ఐ మీన్ కిష్కిందపూరి టైటిల్ అండ్ టీజర్లో మాకు అర్థమవుతుంది ఏంటంటే దెయ్యానికి సంబంధించి. దెయ్యం అంటే ఆబ్వియస్లీ థ్రిల్లింగ్, హారర్ మిస్టరీ. అదే కొత్త జానర్ వరకు తెలుగులో ఎవరు ఎక్స్ప్లోర్ చేయని జానర్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. హారరే కదన్నా. హారర్ మిస్టరీ, థ్రిల్లింగ్గా ఉంటుంది, హారర్ ఉంటుంది. చాలా న్యూ ఏజ్ భయ్యా, కొత్తగా చేయాలి కదా. ఏంటి మీరు చెబుతుంటే భయం వేస్తుంది నాకు. హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది అని నన్ను హిప్నటైజ్ చేస్తున్నారు హీరో గారు. ఈ డైరెక్టర్ ఫ్యాక్టే కదా. అంటే నాకు ఏమైపోయిందంటే ఈ డైరెక్టర్ కలిసి ఏ డైరెక్టర్ కలుస్తుంటే ఆ యాక్టింగ్ స్పేస్ లోనే యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంది. ప్యూర్ వెజ్ సోల్ ఆఫ్ సౌత్. ఎందుకు లెగ్స్ మరీ చేస్తున్నాం, వడ్డిస్తున్నాం. పొట్టద్దు ఏది మీ ఇంటికి వచ్చినట్టు. పొట్టద్దు చాలు 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 చాలు. డైరెక్టర్ గారు ఓకే అన్నను మాట్లాడించే ముందు నాకు మీకు ఒక 2 క్వశ్చన్లు అడగాలని ఉంది. డైరెక్ట్గా అడిగేస్తాను మిమ్మల్ని. ఫస్ట్ ఏం ఆలోచించకుండా, ఏం ఆగకుండా. ఇది పెట్టు డైరెక్టర్ గారికి. అయ్యో లేదండి, అది మంది ఇస్త్రాకు ముందు పరిచారు, మనం తినేయచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా మడిచి పెట్టేయండి. తమలపాక ఇది అన్నా భలే ఉంది అన్న. ఇది తిన్నాక అడుగుతా అన్న క్వశ్చన్. బాగుంది అందుకని. ఫుడ్ ప్రియుడు సార్ హీరో గడ బేసిక్గా సీన్ అన్నతో అంతకుముందు నేను ఒక మూవీ ప్రమోషన్ చేశాను. నేను జనరల్గా ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎదురు వ్యక్తి ఎలా ఉంటే అలా కలిసిపోతారు. ఇప్పుడు నువ్వు ఏ ఇచ్చావు అనుకో రిటర్న్ ఏ ఇస్తాడు, బి ఇస్తే బి ఇస్తాడు, జడ్ ఇస్తే జడ్, మనం ఏది ఇస్తే అది ఇస్తాడు తిరిగి. అయినా
ఒక వైబ్ అనేది చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా నచ్చింది అన్నలో. నేను యాక్చువల్గా ఇందాక మీరు వచ్చే ముందు కూడా రాధా గారితో కూర్చో పర్సనల్గా ఇది అవుట్ ఆఫ్ ద నేను చెబుతున్నా, అయ్యా ఏంటయ్యా ఎప్పుడంత వైబ్లో ఉంటాడేంటి మీ వాడు, నేను అడిగిన సెన్స్ ఇది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు ఇంత వైబ్లో ఉంటాడేంటి మీ వాడు అంటే, మరి ఎదురు పర్సన్ వైబ్ ఉంటే ఆయన కూడా అంతే ఉంటాడు కదా అని అప్పుడు అనిపించింది. మనం ఏది ఇస్తే అది తీసేసుకుంటాం. ఇది రియల్ లైఫ్లో సీరియస్లీ ఇందాక సార్ చెప్పినట్టు ఏ క్యారెక్టర్ డైరెక్టర్ అటువైపు నుండి ఏది ఇస్తున్నాడో దాన్ని ఇచ్చిపడేస్తున్నాడు ఆయన. నేను లాస్ట్ టైం చెప్పింది కూడా సీరియస్లీ, నేను మళ్ళీ దాని తర్వాత మాట్లాడడానికి అవకాశం అన్నతో రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. భైరవం ఇంటర్వెల్ ఏమన్నా అది అసలు ఆ యాక్షన్ ఏంటి, ఆ ఎపిసోడ్ ఏంటి, ఇది సందర్భం కాకపోయినా నాకు అవకాశం వచ్చింది కానీ చెప్పుకుంటున్నాను ఆయనతో. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి ఎవరు లేచి నుంచున్నాయి ఒక్కొక్కటి, ఏంటప్పా పెర్ఫార్మెన్స్ ఏంటి ఆయన. నిజంగా అన్న ఓపెన్గా చెబుతున్నా, నాకు తర్వాత అవకాశం రాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయానులే. కానీ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఆ ఇంటర్వెల్లో బొట్టు పడిన తర్వాత ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. ఇక్కడ ఒక మేము వేసుకోవచ్చు, శ్రీనివాస్ ఆయన ఎన్ని అవార్డులు ఉంటాను, అవార్డులు నీకు రావాలని చెప్పి పెద్ద ఆయన చెప్పాడు కదా, అది సీరియస్లీ అన్న అది వర్త్. చూసిన ప్రతి ఒక్కరు అరే ఏంట్రా సీని గారు ఇంత ఉందా, ఈయనలో ఇంత పొటెన్షియాలిటీ ఉందా. ఆ సీక్వెన్స్ మేము 2 నైట్లు షూట్ చేస్తాం. 2 nights జస్ట్ 2 nights లో 6 to 2 కాల్ షీట్, 6 to 2 కాల్ షీట్ అంతే. 12 గంటలు షూట్ చేసాం. ఎట్లా తెచ్చారన్న అంత అవుట్పుట్ బయటికి. సీరియస్లీ నిజంగా షాకింగ్ అన్న. అది కొంచెం బడ్జెట్ పెరిగి కొంచెం ప్రొడ్యూస్ మాకు 10 రోజులు ఇస్తే అప్పటికే ఇంకా ర్యాంప్ పడిస్తా. అప్పటికే గట్టిగా ఇచ్చారు ర్యాంప్. చూస్తున్నా మేము అన్న, ఇది అబద్ధం కాదు, అతిశయోక్తి కాదు. నేను మా అమ్మతోనే చూశాను సినిమా పక్కన ఇంటర్వ్యూలు బెంగళూరు మా అమ్మ కూర్చొని ఇక్కడ దండం పెడుతుంది, స్క్రీన్కి దండం పెడుతూ కూర్చుంది. అంతకు ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. ఆ రకంగా మీరు చేశారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యగలిగారు. నేను చూసి మా అమ్మని అవుతుంది ఏంటమ్మా సినిమానమ్మా అంటే, నేను చూసి నాకు ఈ ఫీల్ వచ్చేసింది. నేను ఇట్లా కూర్చున్నాను, దించేసి ఇట్లా చూస్తున్నాను దాని ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఆ సినిమాలో ఎపిసోడ్ నచ్చింది కదండి, ఈ సినిమా అంతా అలా ఉంటుంది. ఈ సినిమా అంతా అలాగా. అండ్ మీ అమ్మగారు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సీరియస్లీ. నేను అది లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యా, దాని తర్వాత కలవలేదు, అన్నతో మాట్లాడలేదు. కౌశిక్ కూడా తెలుసు ఆ క్యారెక్టర్ అదే అంటాడు. ఇప్పుడు నాతో మంచి వైపులో అనుకుని చాలా బాగుంటా. నాకు యాటిట్యూడ్ చూసాను కూడా నేను 10 ఇంటర్వ్యూలు చూపిస్తాను. అదే కదా ఇది మన స్టైల్. రియల్ లైఫ్ లో కూడా అదే చెప్తున్నా. మీ క్యారెక్టర్ ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే, అసలు అనుకోలే. లేదు యాక్చువల్గా మేము చాలా క్యాజువల్ గా నా ఇంకొక సినిమా టైసన్ నాయుడు అనే సినిమా సెట్ లో సరదాగా యాక్షన్ ఎపిసోడ్ చేస్తుంటే సరదాగా వచ్చాడు అనమాట. మాట్లాడుతుంటే క్యాజువల్గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా ఉండకూడదే. లెక్క ప్రకారం ఇన్ని యాక్షన్ సినిమాలు చేస్తూ అంత సీరియస్గా సినిమాలు ఇలా ఉండకూడదు, ఇదేదో అవుట్ ఆఫ్ సిలబస్ లా ఉంది ఇది నాకు అనుకున్నా. దెన్ మాట్లాడుతూ మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి భయ్యా అంటే కుంభలంగి నైట్స్ అని ఇట్లా కొన్ని సినిమాలు చెప్తున్నాడు ఆయన. కుంభలంగి నైట్స్, తుంబాడు ఏంటి అసలు, తుంబాడు కుంభలంగి నైట్సా, ఇంత యాక్షన్ సినిమాలు చేసే ఈయనకి ఆ సినిమాలు ఇష్టం అని షాక్ అయ్యా. నేను ఎప్పుడు మనకి పర్సనల్ నచ్చే సినిమాలు వేరు, మనం చేసే సినిమాలు వేరు. ఎందుకంటే జనాలకి ఆడియన్స్ మనకు ఎలాంటి సినిమాలు అలా నచ్చుతాయో వాళ్ళని మెప్పించడానికి అలాంటి సినిమాలు చేస్తుంటాం. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్టమైన సినిమాలు వేరు ఉంటాయి కదా. నాకు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, నాకు ఎమోషన్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. సో ఈయన చాలా డిఫరెంట్ మెటర్లో ఉన్నాడు. షాక్ అయిపోయా యాక్చువల్లీ, ఏంటి అవునా సీరియస్గానా అని చెప్పి. అయితే నేను ఖచ్చితంగా ఈయనకు కథ చెప్పొచ్చు. డెఫినెట్లీ కొత్త స్పేస్లో ఏదైనా చేస్తే ఈయనకి నచ్చుతుంది 100%. బయట ఏదైతే నేను విన్నానో లేకపోతే నేను ఏదైతే ఒక పర్సెప్షన్తో ఉన్నానో దట్ ఈస్ నాట్ హిమ్, హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కలిస్తే అసలు మీరు ఏం వైబ్ అవుతారు ఫుల్. నేను తర్వాత చాలాసేపు మాట్లాడుకుని ఇంకా ఒకరోజు ఆయన నేను చెప్పా అట్లా విల్ క్యాచ్ అప్ ఫర్ సమ్ కాఫీ అండ్ విల్ డిస్కస్ సినిమా. ఏదో తను యూఎస్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెడితే తర్వాత ఇంకా నాకు అలా 2-3 సార్లు మెసేజ్ పెట్టాడు. నేను సరే అనుకున్నా, బట్ నాకు ఆయన ఫాలో బాగా నచ్చింది. ఇంత పెద్ద బార్ మెసేజ్ పంపించాడు, క్యాండిడేట్ ఎస్ఎల్ పంపిస్తున్నాడు, ఇంకో చోట పోయింది పంపిస్తాడేమో అని డౌట్ వచ్చింది. ఇదంతా అయిపోయింది. సో చెప్పి ఇంకా 1 నేను యూఎస్ నుంచి బ్యాక్ వచ్చి సరే కౌశిక్ ఒకసారి రండి ఇంటికి కథ విందాం అని చెప్పి కథ స్టార్ట్ చేశాడు. ఫ్లాట్ అంటే నరేషన్ ఇచ్చాడు భయ్య, ఆయన నరేషన్ మీరు వినాలి, మైండ్ బ్లోయింగ్. అంటే మొత్తం కనిపించింది. క్లైమాక్స్ లో మా ఇంట్లో కరెంట్ పోయింది, సినిమా జానర్ తగ్గట్టుగా. నేను జూబ్లీస్ కరెంట్ పోవటం అంటే షాక్. అంటే చాలా రేర్ కదా కరెంట్ పోదు అసలు. ఇక్కడ కరెంట్ పోయింది ఏంటి, మార్నింగ్ ఇంటెన్స్ డింగ్ అని చెప్తున్నాడు. ఏమవుతుందిరా ఇక్కడ. ఓకే నేనే అంత సర్ప్రైజ్ అయినా. డెఫినెట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్ కి. అంటే ఇలాంటి స్పేస్ సినిమాలు చాలా రోజులు అయింది. అండ్ ప్లస్ చాలా న్యూ ఏజ్ చెప్పారు. అండ్ ఆయన చెప్పింది చాలా న్యూ ఏజ్ అండి.
మన సినిమాలో ప్రతి సినిమాలో దెయ్యం యూనో దేవుడు వచ్చి కాపాడాడు, ఇది చాలా రెగ్యులర్గా మనం ఒక దెయ్యం ఒక ఫార్మాట్ అలవాటు పడిపోయి ఉంటాం కదా. ఆ చాలా నామ్స్ అన్నీ ఈయన బ్రేక్ చేశాడు, చాలా నామ్స్ బ్రేక్ చేశాడు, చాలా న్యూ ఏజ్ రైటింగ్ రాశారు. అంటే ఈ సినిమాతో ఆయన చాలా మంచి పేరు వస్తుంది. అండ్ కథ మూవ్ అవ్వటం కానీ కథ స్క్రీన్ ప్లే కానీ మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు వరకు అరే ఇలా కూడా తీయచ్చు హారర్ సినిమా అని మీరు డెఫినెట్గా ఈ సినిమాతో మీరు ప్రూవ్ అవుతుంది. అండ్ నేను ఎందుకైనా నరేషన్కి ఎంత ఫ్లాట్ అయ్యని చెప్పాలంటే అంత ఒక డైలాగ్ చెప్పాను మీరు అడిగితే. అంతే మరి రేడియో మన సినిమాలో రేడియో మీరు చూసారు కదా, రేడియో చిన్న మీరు టీజర్లో విన్నారు కదా, రేడియో అనౌన్స్మెంట్. ఈయన సినిమా 2.5 hours 3 hours మొత్తం అది ఫ్లోలో చెప్తాడు. ఈయన డైలాగ్ ఇప్పుడు చెప్పిన ఫ్లోలో ఒక్కసారి డైలాగ్ అడగండి కానీ ఆ రేడియో అనౌన్స్మెంట్ ఒక్కటి ఇవ్వండి సార్. హీరో గారి కోరిక మీద చెప్పనా. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునఃప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ. ఇది విధిలిఖితం. ఇది సీరియస్లీ క్రేజీ, చాలా బాగుంది. డబ్బులు మీరు చెప్పలేదు కదా, మీరు కాదు చెప్పలేదు. క్రేజీ సార్, చూసారా? అదే సార్ ఇలాగా నాకు 2.5 hours నా పొజిషన్ అర్థం చేసుకో. నాకు సినిమాలో వెంటనే ఆయన నరేషన్ ఫ్లాట్ అయిపోయా. ఇంకా నేను అప్పుడు అనుకున్న ఆ రోజు మన దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మనకి బెస్ట్ టెక్నీషియన్స్ కావాలి. ఈ సినిమా అవుట్పుట్కి ది బెస్ట్ కష్టపడితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక దానికి ఇంకా మా హంట్ స్టార్ట్ అవటం, సాహు గారు మాకు తోడవటం. సాహు గారు అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే వెరీ వెరీ హ్యాపీ. ఆయన అంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎంతోమంది రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన ప్యాషన్ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి కౌశిక్కి నాకు ఇచ్చిన సపోర్ట్ ఇట్స్ ఇమ్మెజరబుల్ అనమాట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలానే మా కెమెరామెన్ చిన్మయ్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారికి అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రత్యేక సాంకేతిక నిపుణులందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా ఈయన చెప్పేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఇలాగని అలవాటైపోయింది. నేను అది చూసి ఏంటి ఆయన అంత వైలెంట్గా చెబుతుంటే ఈయన ఏంటని సన పిల్లాడలే చూసుకుని నవ్వుకుంటున్నాడంటే నాకు మీరు అంతగా ఓన్ చేసేసుకున్నారు ఆయన్ని, ఆయన స్క్రిప్ట్ని మీరు ఓన్ చేసుకొని అరే ఇది మాది కదా అనే ఫీల్ మీ కళ్ళల్లో. నాకు ఇంత పెద్ద డైలాగులు ఇచ్చాడు, ఇంకా నాకు నెక్స్ట్ చాలా ఈజీ అయిపోతాయి అనుకుంటా. ఈజీ అయిపోతుంది మీకు అలవాటు చేసుకోవడానికి. సార్ ఇదిగోండి ఏదో ఐస్ బిల్లా ఇచ్చారు. థ్యాంక్ యూ. మీకు ఒక ఐస్ బిల్ల, నాకు ఒక ఐస్ బిల్ల. చీర్స్ సార్. ఏదో టేస్ట్ చేద్దాం దీని సంగతి. మంచిది, హెల్తీ అయితే. బీట్రూట్ అయ్యో నేను హెల్తీ తిను, సర్లే పండగ తిన్నాం. అబ్బా బాగుందన్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం సార్ నేను బీట్రూట్ తింటాం. ఇలాగే నాకు దానికి వచ్చింది ఒక ఆర్ట్, అలాగే నన్ను ఎందుకు దాన్ని నెచ్చించుకొని తిందాం సార్ అని చెప్పి అలాగే తింటా. అన్న హారర్ అంటున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మీ లైఫ్లో మీరు ఇప్పుడు దాకా ఏదన్నా హారర్ అంటే భయపడిన సంఘటన అంటే ఏదో బస్సు వచ్చి చూస్తారని అట్టాడు ఇలా నిజంగా అది ఇది శక్తులు అవన్నీ ఉంటాయి అంటారు కదా, అవి మీరు నమ్ముతారా? మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు ఇట్లాంటిది? డెఫినెట్లీ ఒక ఎనర్జీని అయితే నమ్ముతా, గుడ్ బ్యాడ్ రెండు. సో అది ఉంటుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫేస్ చేశాను. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ యాక్చువల్లీ అయినాయి నా లైఫ్లో కూడా. ఎప్పుడో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, భవన్స్ స్కూల్లో ఉన్నప్పుడు సైనిక్పురి భవన్స్లో చదువుతున్నాను. ఒకరోజు సైనిక్పురి అలా కలిసి అయితే ఫ్రీక్వెన్సీ ముందే మ్యాచ్ భవన్ నైట్స్. సో నైట్ అంటే నువ్వే నా పని చేసి మేము కూడా వేస్తాం. సో అక్కడ ఒకరోజు యాన్యువల్ డే ఫంక్షన్ అవుతుంటే ఒకడెవడో గోడ దూకి వచ్చాడు. కరెక్ట్ మా స్కూల్ గడ్డ పక్క శ్మశానం అనమాట. సో చాలా పెద్ద స్కూల్ అది, స్కూల్ పక్కన శ్మశానం. ఆడెవడో గోడ దూకి వచ్చాడు, ఒక పాపకి ఎవరికో చాక్లెట్ ఇస్తున్నాడు అంట. ఆ పాప తీసుకోలేదు. నాకు బిగినింగ్ స్టోరీ తెలియదు అనమాట, నేను మధ్యలో వెళ్ళా. సో ఆ పాప చాక్లెట్ తీసుకోలేదు. తీసుకోకపోయే వరకల్లా ఎవరో అబ్జర్వ్ చేశారు, వీడేదో తేడాగా ఉన్నాడు, సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ దిస్ గై అని. సో ఎవరో అబ్జర్వ్ చేసి వాడిని తరమడానికి ట్రై చేస్తూ ఉంటే
వాడు అక్కడి నుంచి గోడ దూకి శ్మశానంలోకి పారిపోయాడంట. వాడిని వెనకాల చేసి చేశారు కొంతమంది. దాని తర్వాత వాడు ఎక్కడున్నాడో కనిపించలేదు. వాడు ఏంటో అంటే వాడికి రాళ్ళు ఇసురుతున్నా కూడా హీ వాజ్ నాట్ రియాక్టింగ్ ఎట్ ఆల్. అసలు ఏమాత్రం రియాక్షన్ లేదు వాళ్ళు. వాడు మనిషా గోస్టా మనకు తెలియదు కానీ బట్ ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తే నార్మల్గా ఉండొచ్చు. ఆ మూమెంట్లో వెన్ ఐ వాజ్ 4th క్లాస్ స్టూడెంట్ ఇట్ వాజ్ వెరీ క్రీప్ మ్యాక్స్. మీకు ఇంతకంటే బెటర్ ఇన్సిడెంట్ చెప్తా. మా షూటింగ్ లోనే జరిగింది. సర్వ్ చేద్దాం ఇది. పర్లేదు, నువ్వు విన్నది ఫస్ట్ స్టోరీ ఇదే సర్వ్ చేస్తే కొంచెం తినుకుంటూ ధైర్యంగా వినొచ్చు మీ స్టోరీని. అమ్మో ధైర్యానికి కొంచెం ఫుడ్ విన్నాను. మీ యొక్క షూటింగ్ లో కూడా ఇలాంటివి జరిగిందని. బేసిక్ గా ఇలాంటి ఒక హర్రర్ మూవీస్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కొన్ని మూవీస్ లో జరుగుతున్న సంఘటనలు మనం వింటూ ఉంటాం. అలాంటిది కూడా మీ యొక్క మూవీ సెట్ లో జరిగిందని విన్నాను. దాని గురించి ఏమన్నా జరిగింది చెప్పండి సార్. సో ఒకరోజు షూట్ చేస్తున్నాము ఒక లొకేషన్ లో. షూట్ చేస్తున్నప్పుడు మన మెయిన్ లొకేషన్ మా మెయిన్ లొకేషన్. సో ఆ లొకేషన్ లో షూట్ చేస్తున్నప్పుడు ముందు నుంచే అక్కడ చాలా వైబ్ కొంచెం అంటే మరి మేము ఆ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఎందుకు అది చెప్పడం ఎందుకు రియల్ హాంటెడ్ హౌస్ దాని వీళ్ళు మార్పులు చేసుకుని దాని సెట్ లో తయారు చేశారు. తర్వాత తెలిసింది అది హాంటెడ్ ప్లేస్ అని. సో అక్కడ షూట్ చేసినప్పుడు నాకు డౌటే, నాకు అలా చెప్పాడు. నాకు డైరెక్టర్ ముందే తెలిసిన డౌట్. రియలిస్టిక్ ఏస్థెటిక్స్ అంటూ ఏమన్నా వస్తే వచ్చిన కెమెరా సోల్ ఆఫ్ సౌత్ ఏస్థెటిక్స్ బాగుంది కదా, అలానే ఆ సెట్ కూడా బాగుంటుందని చెప్పి. సో షూట్ చేస్తున్నప్పుడు చాలా అంటే అప్పటికే చాలా మందికి డ్రైవర్స్కి ఇన్సిడెంట్స్ అయినాయి. కొన్ని చెట్టు కింద కార్ పార్క్ చేసుకుంటే సడన్గా గొంతు మీద ఎవరో నొక్కినట్టు అనిపించడం, వాళ్ళ సఫకేషన్ ఫీల్ అయ్యి 4-5 డ్రైవర్లు మానేశారు షూటింగ్కి రావడం. అదైంది. సెట్ బాయ్స్ 70 మెంబర్స్ సెట్ బాయ్స్ ఉన్న రోజు సడన్గా వాళ్ళకి ఏవో నాయిస్ లాగా వినిపించి ఒక లేడీ సౌండ్స్ లాగా వినిపించి వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు సెట్ వర్క్ ఆపేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ అక్కడ పడుకోవాల్సిన వాళ్ళు కూడా భయం వేసి వెళ్ళిపోయారంట. ఇవన్నీ నేను వింటున్నా. 75 రోజులు ఇదే సినిమా సెట్లో ఇవన్నీ విన్న తర్వాత బయట షూట్ చేస్తున్నాం ఒకరోజు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ ర్యాండమ్లీ, ఏదో పబ్లిసిటీ స్టంట్ కాదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు అది చూపిస్తా తర్వాత. సో షూట్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఒకటి నించుని ఉన్నాడు. నేను ఎవడరా వెళ్ళింది షార్ట్ తీస్తుంటే మధ్యలో నించున్నా అంటే ఎలక్ట్రీషియన్ ఎవరో వెళ్ళారు ఏదో సెట్ చేయడానికి, అంటే తొందరగా జరపమని చెప్పి నేను మైక్లో ఫీల్డ్ క్లియర్ అని అరుస్తున్నా. ఎవడు జరగడేంటి వీడికి రెస్పెక్ట్ లేదు బొత్తిగా డైరెక్టర్ అంటాను. సరే పక్కన మా డిఓపి చిన్మయ్ ఫ్రేమ్లో చూస్తూ అరే ఉస్కో హటావా అంటున్నాడు. వాడు అందరం అరుస్తున్నాం వాడిని జరగమని, వాడు జరగట్లేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బైక్ వెళ్ళి చూశాడు, అక్కడ ఎవరు లేడని చెప్తున్నాడు. మాకు అక్కడ క్లియర్లీ మనిషి కనిపిస్తున్నాడు. ఓకే అంటే లిటరల్లీ యూ కెన్ సీ ఏ హ్యూమన్ ఫామ్. అది ఫోటో ఉంది నా దగ్గర, నేను చూపిస్తా. సో జరగమంటుంటే జరగట్లే. లేజర్ వేస్తున్నాం అతని పైనకి నైట్ టైం మిడ్ నైట్ అరౌండ్ 2:30-3 o'clock. లేజర్ వేస్తున్నా కూడా జరగట్లే. ఏంది వీడు అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి అల్ట్రా జూమ్ చేసి చూస్తే అక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు. మరి ఏంటిది అని ఫోటో తీసాం. ఆ ఫోటో నేను మీకు చూపిస్తా. మీరు చూశాక మీరే చెప్పండి అది హారర్ ఎక్స్పీరియన్సో కాదు. మీకు ఎలాంటి ఇప్పుడు మీరు చెప్పండి ఇంట్రెస్టింగ్. ఏం చెప్పేది, నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని అర్థం కావట్లేదా? నాకు భయం వేస్తుంది లిటరల్లీ. నీకు హొరర్ అంటే భయం అన్న? చాలా భయం అన్న. అయితే మా సినిమాకి తీసుకెళ్ళాల్సింది. అయితే కూడా మా సినిమా తీసుకొస్తాం. ఫస్ట్ ఆడియో నువ్వు అయితే మా సినిమాకి కూర్చొని చూడాలి అన్న. వద్దన్న, నాకు ఏడు పోదు. నాకు నిజంగా భయం అన్న హారర్ అంటే. అన్న మీరు చెబుతుంటేనే నాకు ఏదేదోలా ఉందన్న. అది ఐఎమ్ విజువలైజింగ్ ఇట్ యాక్చువల్లీ. ఫోటో యూ కెన్ ఈజీలీ విజువలైజ్ ఈవెన్ బెటర్. అమ్మ వద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. అయ్యా గణేష కాపాడయ్యా. అమ్మా నిజంగా ఇటువంటి మనం సినిమాలు చూస్తే ఏందో అనుకుంటాం కానీ రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయని వింటూ ఉంటాం సార్. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ అయిన నేను చెప్తే దాని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా భయం వేస్తుందండి. నేను చాలా సినిమాలు విన్నప్పుడు పిఆర్ స్టంట్లే తొక్కలే అనుకున్నా. మన సినిమాకే జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది ఇది పిఆర్ స్టంట్ కాదు, ఇలాంటివి నిజంగానే జరుగుతాయి. సినన్న మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసినారా అన్న? చిన్నప్పటి చిన్న భయం ఉండేది. అంటే శ్మశానాలు ఇలాంటివన్నీ తప్పించి, అంటే ఈవిల్ డెడ్ సినిమాలు, కాంజరింగ్ ఇలాంటి సినిమాలు కానీ నాకు కొంత ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు అంత ఇన్పర్సన్ అవ్వలేదు. కానీ నన్ను ఒకటి చీట్ చేశాడు దెయ్యం ఉందని చెప్పి. నిజంగా కాలేజీలో ఉన్నాం, బ్యారిజన్ యాక్టింగ్ స్టూడియో అని చెప్పి బాంబేలో ఉన్నాం. ఆడు ఏం చేశాడంటే భయ్యా ఈ బిల్డింగ్కి వెళ్తే మనం వెళ్ళి మాట్లాడితే వాడు తిరిగి మాట్లాడని చెప్పాడు. ఇవన్నీ నమ్మను నేనంటే మనం అసలు నమ్మేవాళ్ళం కాదు ఇలాంటి దెయ్యం ఇలాంటివన్నీ. అంటే దెయ్యం లేదు, భూతం లేదు. సరే ఏం చెప్పి అక్కడికి వెళ్తే
మరి 10,000 బెట్ అన్నాడు. చలో 10,000 బెట్గా నేను ఇస్తా 10,000 నాకు దెయ్యం చూపించా అన్న. ఆడికి వెళ్ళి ఒక హాండ్లో తీసుకెళ్ళాడు. వెళ్ళి హే జాన్ అన్నాడు. హాయ్ మై ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు ఆడు. నేను షాక్, కార్లో ఎక్కి ఇంక జంపు, ఇదేంట్రా బాబు అనుకున్నా. తర్వాత ఏం చేసేది తెలుసా, నేను మళ్ళీ హాయ్ జాన్ అని అన్నా నెక్స్ట్ డే నైట్. అక్కడ ఏం సౌండ్ రావట్లే. సరే అని చెప్పి తర్వాత తెలిస్తే ఆడు వారంలో డబ్బులు తీసేస్తున్నాడు నా దగ్గర. ఆడు వారం తర్వాత ఏం చెప్పాడంటే, అక్కడ లోపల ఫ్రెండ్ని సెట్ చేశాను భయ్యా. సీరియస్లీ కొన్ని ఇవన్నీ వింటున్నా కానీ జరుగుతుంటే సార్ ఎక్కడెక్కడో చాలా బాగా ఇదయింది. రీసెంట్గా మా లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో కూడా గంగమ్మతో గోస్ట్ ప్లాంక్ కూడా చేయించాం. హౌస్ అందరూ ఉనికారు. సీరియస్ రాత్రి నిద్రపోవాలి ఎవరో. ఆవిడైతే ఎరగేసింది. ఆయన నమ్మకాలు ఉండబట్టే కదా అందరు నమ్మేసి ఇది చేసింది. ఓకే కాసేపు గోస్ట్ పక్కన పెడదామన్నా, వద్దు ఈ పక్కన అక్కడ పక్కన పెట్టేద్దాం, వద్దు వద్దన్న 4 లీటర్ల కళ్ళలో నీళ్ళు తిరిగి నా భయం వేస్తుంది. అవన్నీ నాకు ఐ మీన్ గుర్తొస్తాయి. రాత్రి పడుకోవడం గుర్తొస్తాయి నా బాబు, నాకు అసలు ఒకనే పడుకుంటా. ఓకే డన్ అన్న. హారర్ ఓకే ఆబ్వియస్లీ అన్న చెప్పాడు, హారర్ థ్రిల్లర్ ఇవన్నీ మిక్స్డ్. అండ్ హారర్ అనే ఎమోషన్ని, కామెడీ అనే ఎమోషన్ని ఈ రెండు కలిపితే సూపర్ డూపర్ హిట్ ఫార్మ్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇది ఆబ్వియస్లీ మనందరం చాలా మూవీస్లో కూడా చూసాం. ఇందులో ఈ ఐ మీన్ సుదర్శన్ అన్న, హైపరాది అన్న వీళ్ళ కాంబినేషన్ ఉన్నాయి అంటేనే మనకి కామెడీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ హారర్ కామెడీ అనేది హిట్ ఫార్మ్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. హారర్ని కామెడీని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు మీరు దీంట్లో? ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ హారర్ కామెడీ. డెఫినెట్లీ సినిమాలో కొంచెం కామెడీ ఉంటుంది, అసలు ఉంటుంది అనేది కాదు. 45 minutes మీకు మంచి లాఫ్స్ ఉంటాయి సినిమాలో, అక్కడక్కడ మంచి లాఫ్స్, మీకు హారర్ కామెడీ చూసిన ఫీలింగ్ కూడా ఉంటుంది మన సినిమాలో. కానీ వన్స్ కథలోకి స్టార్ట్ అయిపోయాక మేము డివేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ స్టోరీ టెలింగ్ ఉంది మన సినిమాలో. ఏంటంటే చాలా కాంటెంట్ ఉంది. ఆ కాంటెంట్ని కరెక్ట్గా చెప్పాలి, ఆడియన్స్ సరిగ్గా అర్థమయ్యేటట్టు, దాన్ని ఎక్కడ డివేట్ చేయకూడదని డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి తీసుకున్న ప్రికాషన్ అనమాట. సో మనది హారర్ మిస్టరీ, అందులో డెఫినెట్లీ ఫన్ ఉంటుంది, అసలు ఉంటుంది అనేది కాదు. సుదర్శన్ గారు, హైపరాది గారు ఉన్నారంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఉంటుంది. బట్ యా మేజర్గా ఇట్స్ అబౌట్ హారర్ మిస్టరీ రాదర్ దెన్ కామెడీ. ఈ స్టోరీ మీరు ఎక్కడైనా విని రాసుకున్నారా, మీకు ఆలోచనలో పుట్టి చేసుకున్నారా సార్? అంటే రాసుకున్నారని మాత్రం చెప్పకండి సార్. సరే చెప్పండి. వాట్ లేదు నేను ఈ కథలో పుట్టిందానికి వచ్చాను ఇంట్రెస్టింగ్. అదే అందుకే అడిగినా. నేను స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ టిష్యూస్ తీసుకురాను కదా, అక్కడ ఉంది. స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ మా అక్క స్వీడన్లో ఉంటుంది అనమాట. సో స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాక్హోమ్లో గమ్లస్తాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒక గోస్ట్ వాకింగ్ టూర్ ఉంది. గమ్లస్తాన్ గోస్ట్ వాకింగ్ టూర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో నాకు ఆ గోస్ట్ వాకింగ్ టూర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి నేను వెళ్ళా గోస్ట్ వాకింగ్ టూర్. అది మన సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ట్రైలర్ లో కూడా మీకు కొంచెం దాని గ్లిమ్సెస్ ఉంటాయి కాబట్టి అదేంటో మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో ఆ గోస్ట్ వాకింగ్ టూర్ అనే దానికి నేను వెళ్ళా యాక్చువల్గా. సో బేసిక్గా హోస్ట్ ఉంటారు, దే విల్ టేక్ యూ టు ఎ రియల్ హాంటెడ్ ప్లేస్ అండ్ దే విల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్ దేర్, సంథింగ్ లైక్ దట్. అది మన సినిమాలో. సో ఆ గోస్ట్ వాకింగ్ టూర్ అనే కాన్సెప్ట్ నన్ను చాలా ఇంట్రిగ్ చేసింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎవరు వాడలేదు ఇది సినిమాలలో, చాలా కొత్తగా ఉందనిపించి నేను దాని మీద రాద్దామని డిసైడ్ అయ్యా. సో బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ నా దగ్గర ఒక రేడియో స్టేషన్ బ్యాక్డ్రాప్లో ఒక హారర్ మూవీ ఐడియా ఉండింది. ఆ రేడియో స్టేషన్ అనేది కొంచెం వింటేజ్ ఫీల్ ఉంటుంది. సో రేడియో స్టేషన్ బ్యాక్డ్రాప్లో హారర్ మూవీ ఐడియా ఉంది. అది ఇది బ్లెండ్ చేసి నాకు పర్ఫెక్ట్గా కథ కుదిరింది అనమాట. సో దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్, ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అన్నీ బాగా బ్లెండ్ అవ్వడం అలా జరిగింది. సో యా గోస్ట్లు చూపించేవాడు. మీరు చెప్పిన తర్వాత నాకు ఏదో అర్థమైంది చెబుతున్నా. సినిమా స్టోరీ గెస్సింగ్ మీరు ఏమన్నా అర్థం చేసుకోండి, ట్రైలర్ చూసాక మీకు క్లియర్గా అర్థం అవుతుంది. వైల్డ్ గెస్సింగ్ ఆఫ్ ట్రైలర్ చూపిస్తా. వైల్డ్ గెస్సింగ్ ఆఫ్ కిష్కిందపూరి మూవీ స్టోరీ బై టేస్టీ తేజ. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి గెస్ చేస్తా సరదాగా చేసుకోండి. గోస్ట్ హాంటింగ్ ప్లేస్లు అది అన్నారు కాబట్టి నాకు తెలిసి హీరో గారు గోస్ట్ హాంటింగ్ ప్లేస్ చూపించే ఒక టూరిస్ట్ గై అయి ఉండొచ్చు. ఓకే, అలా అందరికీ ఐ మీన్ వాళ్ళల్లో మేబీ హైపరాది గారు కానీ సుదర్శన్ గారు కానీ మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఎవరో మనకి తెలియదు రండి. అలా మీరిద్దరు చూపిస్తూ ఉండొచ్చు. ఆ క్రమంలో అక్కడ హాంటెడ్ ప్లేస్ని చూస్తానికి వచ్చిన ఒక అమ్మాయే అనుపమ గారు. నాకు తెలుసు అలా అనుపమ గారు వచ్చి మీరు హాంటెడ్ ప్లేస్లో చూపించేటప్పుడు అలా అనుపమ గారు భయపడి ఆ అని మీ మీద పడతారు. అక్కడ
నీ ప్లానింగ్ అదే కదా? ఇంకెంతమంది కలిపి చెప్పు, నిజం చెప్పు. లేరన్నా, అబద్ధాలు ఆడకు. లేరన్నా. నైస్ నలుగురు ఉంటారు, ఇప్పుడు నలుగురు 4 షోలు తీసుకెళ్తావు కదా. నిజంగా భయపడంగా అబ్బా పక్కన పట్టుకుంటాం ఇట్లాంటి బలిపడి సీన్లు ఉంటాయి మీ కాడ. అందుకే నీలాంటి వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ బాగా వెళ్తారని. లేకపోయినా భయం వేస్తుంది. చాలా సెకలు అన్నారు. ఎందుకుండదు భయం, మంచిగా పుష్కలంగా ఉంటుంది. అట్లయితే వెళ్ళాల్సిందే. ఫుల్ భయం, ఉండే భయం మా సినిమాలో. పాప రెడీగా భయపడతారంటే వీళ్ళు వెళ్ళిపోవాలి. అయ్యో నా స్టోరీ డివేట్ చేస్తున్నారు సార్, నాలో కవిని తొక్కేస్తున్నారు. సారీ అలా అనుపమ గారు ఒక హాంటెడ్ ప్లేస్ కి మీరు గైడ్ చేస్తున్నారు. అప్పుడు ఆవిడ ఏదో చూసి భయపడింది. ఆ భయపడినప్పుడు మీ మీద ఎట్లా పడినప్పుడు మీకు చిన్న బటర్ఫ్లైస్ అవి మీకు వస్తాయి, హీరోయిన్ కి రావు, మీకే వస్తాయి. దాన్ని నా కరెక్ట్ టైంకి వచ్చావు నువ్వు. సరే ఓకే, బటర్ఫ్లైస్ వస్తాయంటే రాగి సంకట వచ్చింది. ఓకే ఆ బటర్ఫ్లైస్ వచ్చినప్పుడు ఎందుకు భయపడ్డావు అంటే అనుపమ గారు లేదు ఇక్కడ దెయ్యాన్ని చూశాను అని చెబుతారు ఆవిడ. ఆ అనుపమ గారు అప్పుడు ఈయన గిలి కలిగితేదా అసలు ఎందుకు అనుపమ భయపడింది అని చెప్పి. ఏంటంటే గిల్లి గిలి 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 అంటే ఒక తుంటరి ఒక ఇది వస్తుంది కదా హీరో గారికి. ఆ అనుపమ ఎందుకు భయపడిందో దాన్ని నిజంగా కనుక్కోవాలని మీరు చేతన స్టార్ట్ చేస్తారు. అది ఎలాగ వెళ్ళి నువ్వు చెప్పింది ఏది సినిమాలో లేదు, నీ సొంత మొత్తం ఉందో నీ సొంతం. ఇంకో సినిమా దీంతో డిఫరెంట్ తీయచ్చు కానీ ప్రొడ్యూసర్ గారు సాహు గారు అంటే మాకు దొరకరే. ఇది అది అయితే ఇది కాదు, గెస్సింగ్ రాంగ్, మొత్తం రాంగ్. నేను అప్పుడు దాకా కరెక్ట్గానే ఉన్నా. ఇప్పుడైతే అనుపమ గారు ఎంటర్ అయిపోయారో నా యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఎడిపడితే అది వెళ్ళిపోయింది. సాహు గారు లాంటి వాళ్ళు మంచి కథ రాసుకుంటే దొరుకుతారు. ఓకే ఇలాంటి కథలు కాదు, నాకు దొరకదని చెప్పేశారు. ఓకే డన్, ఓకే సార్ అయితే ఇది కూడా కరెక్ట్ కాదు. సరే ట్రైలర్ చూసినా కొంచెం అర్థమైద్ది అన్నారు, అప్పుడు అర్థం చేసుకుందాం లేండి. మీరు ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పేటప్పుడు సార్ స్టూడియోలో కూర్చుంటే బయట బేస్ పగిలిపోద్ది. అసలు ఆ బేసిక్ గానే పెద్దగా ఉంటుంది అయింది, అసలు అదిరిపోద్ది అసలు. అంటే అంత ఈజీగా అందరికి ఉండదు ఆ బేస్. మనం కష్టపడిన కొంచెం 30 years వచ్చింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ లో సినిమా 20,000 అల్లుడు చిన్నప్పుడు అది లేకుండే. అల్లుడు సీన్ క్రేజీ సార్, అది ఎప్పటికైనా కానీ మాకు ఎవరి గ్రీన్ అది. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా చెప్పాను దాని గురించి అన్న. ఓకే ఇది నేను జనరల్గా లాస్ట్ టైం కూడా అనగానే చెప్పాను. ఇప్పుడు కామెడీ జోనర్తో హర్రర్ జోనర్తో వచ్చారు. నాకు స్వహదాగా యాజ్ ఒక ఆడియన్గా సీను గారిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్. అది నేను సార్కి కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆయనలో ఉన్న హర్రర్ దాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఓ మంచి కామెడీ సబ్జెక్ట్ ఒకటి తీసి అన్నగారితో మళ్ళీ మీరు ఫ్యూచర్లో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందుకే డైరెక్టర్ గారు మీకు ఆయన చెబితే మంచి సబ్జెక్టులు ఉంటే చేస్తాను తేజ అంటారు. అందుకని సబ్జెక్టులు రాయాల్సింది ఎవరు మీరు, కాబట్టి మీకు చెబుతున్నా ఈసారి నేను తప్పకుండా అన్నగారిలో మంచి చల్లగా హారర్ చావులు కాకుండా నిజంగా ఒక లైటర్ స్మతి. ఈసారి బతుకున్న చంపినాలని చాలు, ఇంకా బతుకుంటే కలదు సుఖం. టైటిల్ కూడా ఇచ్చా నీకు. కలిసి ఉంటే రొటీన్, బతుకుంటే ఎందుకంటే మీరు కలిసి ఉందని రాలా, మీరు బతికించట్ల సినిమాలో ఎవరిని కలదు సుఖం అన్నట్టు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ మామూలు ఇంటెన్సిటీ ఆ రేంజ్ లో ఉన్నది ఆయన. అంటే బేసిక్ గా జనరల్ గా ఆయన అయితే ఫన్ లవింగ్ కాబట్టి ఫన్ లవింగ్ కదా, అదే చెబుతున్నాను. సినిమాకి వెళ్తే షూటింగ్కి వెళ్తే నాకు ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండదు, అందుకే అలాంటి చూస్ చేస్తాను సార్. కానీ మాకు చూసే వాళ్ళు కూడా మీరు ఫన్ లవింగ్ మాకు తెలియాలి, మేము చూసేవాళ్ళు. అందుకే నాకు కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా పెరగాలి. ఉన్నారు సార్ ఈయన అనుపమ గారు షూటింగ్ లో మొత్తం అంతే బాగా స్మూత్ గా జరుగుతూ ఉంటది. సడన్ గా ఏదో జోక్ వేస్తాడు, ఆవిడ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. నేను సీరియస్ సీన్ తీస్తుంటా, ఆవిడ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారి అనుపమ గారు నవ్వకుండా ఉన్నంత వరకు చాలా బాగా చేస్తారు వర్మ మీద. ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేశాక మనం ఏమైనా చేయని ఆ నవ్వు ఆగదు, నవ్వుతూనే మరి ఇంకా కంబ్యాక్ షూటింగ్ అనాలి. అందుకే సార్తో అదైతే మాకు కావాలి, మీరైతే దాని మీద తప్పకుండా నెక్స్ట్ వర్క్ చేయండి సార్. ఒక జనరల్ ఆడియన్ గా కోరుతున్నా ఇది నేను 100%. నా బాధ్యత నేను చేస్తానయ్యా. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను ఆయనకి ఏంటి సార్ అని, వస్తే చేద్దాం తేజ, రావాలంటే మీరే ఫ్రెండ్ కావడం నాకు తేజానే కావాలి. డన్. గణపతి బప్ప మరి ఓకే లేదు, నాది పట్టుకున్నా ఇక్కడ ఇదిగోండి సార్. ఏదో దయ వేస్తే బాగానే ఉంటుంది. ఓకే డన్ కూల్ అన్న. సినిమాలో మీ ఇద్దరం ఏంటంటే ట్రావెల్ బ్లాగర్స్ అనమాట.
ట్రావెల్ వ్లాగింగ్ చేస్తూ ఫుడ్ వ్లాగింగ్ చేస్తా సినిమాలో స్టోరీ ఒకటి సార్కి ఇలాహి ఇలాహి అని ఉంటారు కదా. స్టోరీ ఒకటి నాకు ఇచ్చేస్తే స్టోరీ ఒకటి సార్కి ఇచ్చేద్దాం. నాకు మంచి టేస్ట్ ఉంది. అందుకే సార్ టేస్ట్ చేయవచ్చు. గొప్ప సినిమా చెప్పారా, చెత్త సినిమా చేయలేదు. మీ ఫిల్మోగ్రఫీ నేను చెప్తున్నాను సార్, అది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా ఎందుకు చేశాను రా అని ఫీల్ అయ్యే సినిమాలు ఉంటాయి. నా సినిమాలు అసలు లేదు. నేను అదే చెప్తాను సార్, మీ ఫిల్మోగ్రఫీ కనుక చూసుకుంటే మేము చెప్పాల్సిన మళ్ళీ తెలుగు రేంజ్కి వెళ్ళలేదేమో కానీ లేదు సార్, ఒక యూనిక్ ఐడెంటిటీని అయితే తెలుగు ఆడియన్స్ లో క్రియేట్ చేయగలిగారు. సీరియస్లీ అది ఐ మీన్ ఎవరిని అడిగినా చెబుతారు, ఎవరికైనా తెలిసిందే అది. అరే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే అరే ఒక యూనిక్ స్టోరీస్ని అటెంప్ట్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. అండ్ మీరు చేసిన ఏ యూనిక్ స్టోరీలో అయినా మీకు డెఫినెట్గా ప్రజలు ఆదరించిన స్టోరీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అల్లుడు సీను కామెడీ జోనర్ సూపర్ హిట్, అందరికి బాగా నచ్చింది. నెక్స్ట్ సీత మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ నుంచి సాఫ్ట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్లో ఉంటాడు దాంట్లో. అదే కదా దానికి మంచి థ్రిల్లింగ్ ఇచ్చింది. నెక్స్ట్ రాక్షసుడు అది అసలు థ్రిల్లర్ జోనర్, అది ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు టచ్ చేసిన డిఫరెంట్ జై జానకి నాయక, దాన్ని ఎట్లా మర్చిపోతాం అసలు. ఎవ్వ కొడితే ఒక్కొక్కరు లెగుతా ఉంటాడు కదా. సాక్ష్యం కూడా పంచిపోతాల మీద అనంత్ శ్రీరామ్ గారి కాంబినేషన్. నేను లాస్ట్ టైం కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ మీ మూవీస్ అంటే ఆ మూవీ చెప్పాను సార్. ఎందుకంటే మీరు డిఫరెంట్ జోనర్స్ లో అటెంప్ట్ చేశారు. మీరు చాలా మంది లేడీస్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి అనుకోండి, చాలా మంది లేడీస్ వచ్చి చెప్తూ ఉంటారు మమ్మీ సాక్ష్యం ఫ్యాన్, ఇంట్లో గ్యాప్ వచ్చినప్పుడు సాక్ష్యం సినిమా పెట్టండి. ఎందుకంటే సార్ గారు చేసిన డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ లో ప్రతి దాంట్లో ఆయన మార్క్ అనేది ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని సినిమాలకి ఆయన జోనర్ కి సంబంధం లేదు. డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ అవన్నీ. ఏ రెండు ఒకలా ఉండవు. అదే అది నుంచి ఇప్పటిదాకా ఏ రెండు సినిమాలు ఒకలా ఉండవు. డిఫరెంట్ కమర్షియల్ థ్రిల్లర్ అండ్ అన్నిట్లో మనం ఆయన మెచ్చుకోదగింది ఏంటంటే ప్రతి దానికి లుక్ వేరియేషన్ తీసుకొస్తాడు ఆయన. అది మామూలు అది ఒక ఎత్తు. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ ప్యారలల్ గా చేసుకుంటూ ఏ 2 సినిమాల్లో లుక్ ఒకలా ఉండదు. మా సినిమాలో ఒక లుక్ ఉంటుంది, టైసన్ నేడు ఒక లుక్ ఉంటుంది, హైందవ ఒక లుక్, బైరం ఒక లుక్. 4 ప్యారలల్ గా షూటింగ్ చేశాడు ఆయన. 300 రోజులు షూటింగ్ చేశాడు ఒక సంవత్సరంలో. మిగతా రోజులు డబ్బింగ్, ప్రమోషన్స్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు సార్? ఓకే డైరెక్ట్ పర్సనల్ గా టేస్టీ తేజాగా అడుగుతున్నాం. ఒక ఆడియన్ టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు సార్? సీరియస్ నాకు తెలుసుకోవాలని ఉంది. మనకి కావాలనుకున్నంత టైం ఉంటుందండి, మనం పని చేయాలి. కానీ హజల్ చేస్తే కావాల్సిన టైం ఉంటుంది. మనం ప్లాన్ చేసుకోవటం మన దగ్గర ఉంది. వర్క్ కి ఎప్పుడే టైం ఉంటుంది, మిగతా వాళ్ళకి టైం ఉండదు. మీ దగ్గర వర్కే టైం ఉంది, మాకు అన్నిటికీ టైం ఉంది, వర్క్ దొరకట్లే. టైం కాదు వర్క్ దొరకట్లే అన్న. నేను ఇంకా నాదిలో అనుకుంటే నేను ఇంకా అక్షయ్ కుమార్ గారిది ఇంకా 2-3 యాక్టర్స్ కనుక్కుంటే అసలు వాళ్ళు ఇంకా సినిమాలు 6 సినిమాలు చేస్తారు సంవత్సరంలో, 5 సినిమాలు ఫినిష్ చేస్తారు. ఎలా చేస్తారో అర్థం కూడా కాదు. కానీ వాళ్ళు బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు 50 రోజులు ఇస్తారండి సినిమాకి. మనం ఇప్పుడు ఇక్కడ అన్లిమిటెడ్ ఇవ్వాల్సి వస్తుంది, అదొకటే ప్రాబ్లం. అది ఇండస్ట్రీకి ఎంత మంచిదంటే సినిమాలు వస్తుంటేనే కదా థియేటర్స్ బతికేది, సినిమాలు వస్తుంటేనే కదా బిజినెస్ జరిగేది. ఒక సినిమాకి ఎంత కాదన్నా సమ్ టైమ్స్ ఒకరోజు 500 మంది జూనియర్స్, 1000 మంది జూనియర్స్ అలా ఉంటారు. అవునండి. ఆ రోజు ఆ 1000 మందికి తిండి పెట్టింది ఎవరు? పెళ్లిలానే ఎవ్రీడే ఒక సెలబ్రేషన్. ఒక హీరో ఎన్ని సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అంత బెటర్ పొజిషన్ లో ఉంటుంది. ఆడియన్స్ కూడా సినిమా థియేటర్ కి రావాలన్న ఫ్రీక్వెంట్ గా సినిమాలు వస్తుంటేనే కదా థియేటర్ కి రావాలన్న ఇంట్రెస్ట్. ఏదో కంటెంట్ ఉంటూ ఉంటేనే థియేటర్ లో కూడా రన్ గానీ. ఇప్పుడు ఇది ఎన్ని వర్కింగ్ డేస్ చేశారా మూవీ? 75 days. 75 days లో కంప్లీట్ చేస్తారా? ఫినిష్. అమ్మా అంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ బాగా టైం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఎందుకంటే ఇంత లాంగ్ రన్ దట్టు. మీరు చెప్పింది ఏంటంటే ఒక కొత్త న్యూ సిటీని మీరు క్రియేట్ చేశారన్నారు. అలా క్రియేట్ చేసి షూటింగ్ డేట్స్ ఇన్ని 75 days లో వర్కింగ్ డేస్ కంప్లీట్ చేశారంటే కూడా సీరియస్లీ సీరియస్లీ గుడ్ నోట్ టు ప్రొడ్యూసర్. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి అన్న దాన్ని నెక్స్ట్ ఏం చెప్పిద్దాం. కుక్కర్ పులావ్స్ ఫేమస్ అంటే అక్కడ. కుక్కర్ పులావ్స్. కుక్కర్లో ప్రెజర్ కుక్కర్. సడన్గా నీకు కుక్కర్ అనగానే ఆయనకి ఏమైనా పడిందో కంగారు పడ్డాడు అన్న. కుక్కర్ పలావ్ అన్న ఒక వెజ్ కుక్కర్ పలావ్ పంపివా? అది వెజిటేరియన్ ఇప్పుడే తెలిసింది. అది ఎలా అడుగు, స్టైల్ గా అడుగు, నువ్వు ఓనర్ లాగా అడుగు, నువ్వు మన బిల్లు కట్టే వెళ్తాం. నేను ఓనర్ కాదు కదా సార్. అనే అవునండి అనే అన్నా కుక్కర్ పలావ్ మళ్ళీ
అనే కొంచెం కుక్కర్ పొలం వండి పెట్టండి. బ్రో ఏ కుక్కర్ పలావ్ లేకే ఆవో. అమ్మా ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్. ఇది పెట్టిన దానికి బేసిక్ గా వేడికి దీనికి అన్న ఇదిగో నా నుంచి వెయిట్ చేస్తున్నా. కుక్కర్ పలావ్స్ వచ్చేసినాయి. ఇది ప్యూర్ వెజ్ కుక్కర్ పలావ్ అంట. బేసిక్ గా మనం ఇంట్లో వండుకున్నట్టు అంట. బాగుంది. దీంతో పాటు ఇది మష్రూమ్ పులావ్, ఇది కూడా సర్వ్ చేసేస్తా. కానీ ఇది చూస్తానికి సార్ అది గీ రైస్ విత్ చిల్లీ పన్నీర్. ఇదేనా అన్న మష్రూమ్? కొంచెం జస్ట్ ఒక స్పూన్ వేస్తాను. వెరీ లిటిల్. నాకు తెలుసు అన్న మీరు కూడా నాలా డైటింగ్ చేస్తున్నారని. అవును నాలా అన్నారు ఒక్కటే కొంచెం అది ఒక్కటి తేడా ఉందా? ఓకే నేను సర్వింగ్ షాట్స్ పెట్టుకున్నావు కదా, సూపర్. నువ్వు అట్లా పెడతా ఉండి నాకు కావాలంటే. అవునా, నచ్చిందా అన్న? మేము యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పొచ్చు కదా, మంచి ఆకలి మీద ఉన్నాం. చూసావు మా డైరెక్టర్ కూడా అరుస్తూనే ఉంటాడు డబ్బింగ్ నాతో పాటు. ఓహో ఇద్దరు కలిసి అరుచుకుంటా ఉన్నారు డబ్బింగ్ స్టూడియో. నేను బరకు అందరు డైరెక్టర్లు 1 more అని చెప్తా విన్నాను కదా, అందరు డైరెక్టర్లు 1 more అంటారు. మా డైరెక్టర్ అలా కాదు, మొత్తం మళ్ళీ ఆ డైలాగ్ చెప్తాడు మనోడు కూడా. ఇలా చెప్పండి ఇలా చెప్పండి ఇలా చెప్పండి. దాని నాకు చూస్తుంటే వేడి వేడి పాలు నోరు పడుతుంది. ఓకే టేస్ట్ చేస్తా. డైరెక్టర్ గారు మీకు ఎలా ఉంది? అదిరిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడే ఐ మీన్ ట్రైలర్ చూపించడం జరిగింది వీళ్ళు నాకు. క్రేజీ. థ్యాంక్ యూ సార్ నాకు చూపించినందుకు. అండ్ నేను ఓపెన్గా చెబుతున్నాను సార్, నిజంగా 1 more బ్లాక్ బస్టర్ ఫర్ శ్రీను గారు. అందరూ మా టీం అందరికి పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి నిజంగా. నేను ఐ మీన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. బేసిక్గా నిజంగా మీకు ఇప్పుడు దాకా అరే ఇది నా కెరీర్లో బెస్ట్ అని మీరు ఫీల్ అవుతుంది మించి ఈ మూవీ ఉంటుంది అని చెప్పి ట్రైలర్ చూసి ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ఫైనల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. సార్ నేను కూడా అడుగుతున్నాను బేసిక్గా సార్ మష్రూమ్ పలావ్ ఇంకా బాగుంది. అవునా, ఇచ్చాను ఆయనకి. నా మష్రూమ్ పలావ్ కొత్తగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం అన్నా. మష్రూమ్ పలావ్లో ఈ పన్నీర్ వేసుకుని అది కాంబినేషన్ టూ కూడా ఉంది. కాంబినేషన్ జెన్యున్గా బాగుంది. నేను అంతకుముందు మామూలుగా నేను అడుగుతున్నా ఇవన్నీ కొన్ని సినిమాలు చూశాను. హై ఇంటెన్సిటీ యాక్టింగ్ అవి చేస్తారు కదా సార్, మీరు ప్రాపర్గా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు యాక్టింగ్ ఏమన్నా నేర్చుకున్నారా ఆ టైంలో? స్టార్టింగ్ వేరియేషన్స్ నేను మాట్లాడుతున్నాను బేసిక్గా. అందరు చాలా మంది నాకు చాలా ఈజీ అనుకుంటారు కదా, కాదు నేను చాలా కసితో వచ్చా. అది ఎవరికి తెలియదు. నేను అందరు చాలా ఈజీగా ఏదో ఫ్రీ అనుకుంటారు, చాలా ఈజీగా హ్యాపీగా సుఖంగా వచ్చారు అనుకుంటున్నారు. కానీ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ కాదమ్మా, చాలా కష్టపడి మా ఫాదర్ చాలా కష్టపడి అక్కడికి వచ్చారు. అండ్ నేను ఆయన పేరుని ఇంకా ఇంకా పెంచడానికి వచ్చాను తప్పించి. సో నేను చాలా కసిగా పని చేస్తాను. అందుకే మీరు నా ప్రతి సినిమాలో మీరు నా ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. ఇందులో కూడా సార్ ఆ చిన్న నేను చూసిన జస్ట్ 2 minutes ట్రైలర్లో లాస్ట్ షాట్ ఇంపాక్ట్ తీసేస్తే మొత్తం మీ యొక్క ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అనుపమ గారు అదే మీ క్యారెక్టర్స్లోకి తీసుకెళ్తాం కానీ సార్ సడన్ చేంజ్ ఓవర్ కానీ ఒక 2 minutesలో మొత్తం ఆయన ఏంటంటే ఓహో యాక్టింగ్లో ఇన్ని వేరియేషన్ ఉంటాయి కానీ కనబడిపోయినాయి. ఆ 2 minutesలో కనబడిపోయినాయి నాకు అక్కడ. నేను ఐ మీన్ మీ స్క్రీమింగ్ అది అరుపు కూడా అరవడం అంటారు దాన్ని, అదొక స్క్రీమింగ్ ఆ టైప్ ఆఫ్ అది చూసినప్పుడు ఎలారా చేస్తారు ఇంత యాక్టింగ్ అనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు లైవ్లో నాకు అనిపించింది. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకే దానికి చాలా డెడికేషన్ కావాలి సార్. ఎంతో వర్కౌట్ చేస్తే కానీ అది అంత ఈజీగా రాదు, అది కనపడుతుంది. ప్యాషన్ సినిమా అంటే పిచ్చి. ఆయన బేసిక్గా బ్లాంక్ పేపర్లు అంటాడు, నువ్వు ఏం రాసుకుంటే అది వస్తుంది దానిపైన. సో సెట్కి వచ్చేటప్పుడు కూడా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అట్లాంటి ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా వస్తారు సెట్కి. ఫుల్ రావడం ఫుల్ ఎనర్జీతో వస్తారు. వెళ్ళి సీన్ చెప్పగానే చెప్పు నీకేం కావాలి చెప్పు, ఇదా ఓకే రెడీ. నేను సెట్ రాకముందు రోజు వచ్చాను అన్న వచ్చి అన్నారు మంచి పటాకాలాగా వస్తాయి సెట్ కంటాడు. సో ట్రూ, దట్ ఈస్ సో ట్రూ. ఆయన కాంప్లిమెంట్ బలా నాకు అప్పటి నుంచి బలా అనిపిస్తుంది. నిజంగా అప్పటి నుంచి ఆయన చెప్పినప్పటి నుంచి ఇంకెక్కువ పటాకాగా వెళ్తాను. కౌశిక్ గారు రేపు 12వ తారీఖు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఇప్పుడు దాకా ఐ మీన్ మేము చాలా హారర్ మూవీస్ చూసాము అని చాలామంది అంటున్నారు, అందులో నేను ఒకటి అనుకుంటే. వై వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హారర్ అండ్ దిస్ హారర్? మీకు ట్రైలర్ చూపించారు, మీకు ఒపీనియన్ మారిందా లేదా? అయింది. నేను జనరల్గా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ట్రైలర్ చూడగానే ఆడియన్స్ కూడా డిఫరెన్స్ ఏంటనేది ఈజీలీ అర్థమైపోతుంది. కానీ బట్ నేను చెప్పడం గురించి సో
మీరు ఇప్పటిదాకా హారర్ సినిమాలు చూసుంటారు, మిస్టరీ సినిమాలు చూసుంటారు. హారర్ అండ్ మిస్టరీ కాంబినేషన్ అనేది జనరల్లీ కొంచెం రేరు. అవునండి. మన తెలుగు సినిమాలో ఇంకా రేరు. సో అంటే అట్లీస్ట్ నాకు చూసినంత వరకు నాకు గుర్తులేదు. సో ఇట్స్ అ వెరీ న్యూ కాంబినేషన్ అండ్ ఆ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా మీకు హారర్ సీన్లు కూడా చాలా అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ ఊరికే భయపెట్టాలి కాబట్టి ఒక సీన్ రావడం అలా ఎక్కడా ఉండదు సినిమాలో. ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సిబుల్, లాజికల్ అండ్ రిలేటెడ్. ఆ సీన్లో ఏం జరుగుతుందో ఆ మ్యాటరు నెక్స్ట్ సీన్కి డ్రైవ్ చేయడానికి హెల్ప్ అయ్యే మ్యాటరే అయి ఉంటుంది తప్పిస్తే ఎక్కడ ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఊరికే ఒక సీన్ ఉంది సరదాగా కాసేపు భయపెడదాం అలా ఎక్కడ ఉండదు. కంటెంట్ బేస్డే భయపెడుతూ ఆ సీన్లో భాగంగానే భయం క్రియేట్ అవుతుంది తప్ప భయం క్రియేట్ చేయడానికి సీన్ రాసింది ఎక్కడా లేదు. సార్ సీను గారు మీకు నా రీజన్స్ నాకు కొన్ని వచ్చేసి ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా రీజన్స్ పెరిగినాయి. బేసిక్గా నేను జనరల్గా అడిగేది 2 రీజన్స్ సార్. రేపు 12వ తారీఖు మా యొక్క కిష్కింధపురి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి సీన్ గారు చదువుతున్నారు, ఓకే అందరు చదువుతున్నారు, మేము ఎందుకు చూడాలి అని చెబితే ఆడియన్స్కి మీ తరఫున 2 రీజన్స్ సార్. కిష్కింధపురి మీకు ఒక ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. మీకు జెన్యున్గా మీ 2 hours మీరు ఎన్ని టెన్షన్స్తో వచ్చినా ఏమొచ్చినా మిమ్మల్ని ఇంకా టెన్షన్ చేసి పంపిస్తుంది. సో మీరు అన్నీ మర్చిపోయి మా సినిమాలోకి మా కిష్కింధపురి వరల్డ్లోకి వచ్చి ఈ సినిమా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక 2.5 hours అరే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామనే ఫీలింగ్ మటుకు మీకు డెఫినెట్గా కిష్కింధపురితో ఇస్తాం వస్తుంది. అండ్ అది మీరు చెప్పాల్సిన మళ్ళీ ట్రైలర్ చూసి నాకు ఇంపాక్ట్ క్రియేట్ అయింది, జనాలు కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. మీకు ఇప్పుడు 2.5 minutes ట్రైలర్ మీకు ఎంత ఇంపాక్ట్ అనిపించిందో 2.5 hours సినిమా దానికి మించి ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అండ్ మేము ఎక్కువ స్టోరీలో మేము ఇంకా ఈ ట్రైలర్లో కూడా ఎక్కువ రివీల్ చేయలేకపోయాం. ఎందుకంటే కొన్ని ఈ సినిమా కథ మీకు తెలుసు ఎలాంటిది అంటే అది ఇట్స్ ఓన్లీ థియేటర్లో మీరు కూర్చున్నప్పుడే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. మెయిన్గా హారర్ అనేది ఆ యొక్క డిటిఎస్లో ఆ సౌండ్ ఆ యొక్క బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది. 12వ తారీఖు మన ముందుకైతే కిష్కింధపురి మూవీ వచ్చేస్తుంది. మీరందరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి అన్నకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఒక ఆడియన్గా ఇందాక మీరు చెప్పారు మీ రీజన్స్. మరి తేజ నువ్వు అడుగుతున్నావు నీకు ఒక సినిమా ఎందుకు చూస్తావంటే మీరు అడిగితే నా రీజన్స్ సార్. ఒక ఆడియన్గా నేను ఎందుకు సినిమా థియేటర్కి వెళ్ళాలి అనుకుంటే 2 hours ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కాదు ఎంగేజ్మెంట్. ఎందుకు అంటే మనం దాంతో ఎంగేజ్ అయితేనే కదా సార్ మనకి హ్యాపీగా ఫస్ట్ నాది ఏంటంటే ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేవాడికి కాంబినేషను సార్ది అనుపమ గారిది. వాళ్ళిద్దరు కాంబో అంటే మామూలు కాంబో కాదు. ఎందుకంటే చూసిగా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునే వాళ్ళల్లో సార్ ఒకళ్ళు అయితే మేడం గారు కూడా వీళ్ళిద్దరు కలిసి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ స్క్రిప్ట్ మీద నమ్మకం మీకుంది, దాని తర్వాత మాకు ఆ నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి దట్ ఈస్ మై సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేవాడికి ఇప్పుడు చూసిన ట్రైలర్ ఇక చాలా సినిమా పోవడానికి అంత మించి ఏం కావాలి అనిపించేంత ట్రైలర్ని అయితే మీరు ఇచ్చేశారు. ఈ రోజుల్లో ఒక ట్రైలర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదన్న, మీరు అది చేయగలిగారు. అక్కడే మీ సక్సెస్ వచ్చేసింది. ఇది మంచి బ్లాక్ బస్టర్. కౌశిక్ గారు మీకు అండ్ మీకు మీ టీం అందరికీ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావాలి. సాహు గారు ఇలాంటి బ్లాక్ బస్టర్లు మీరు ఇస్తూ ఉండాలి అండ్ దీంట్లో మేము చేస్తూ ఉండాలి ప్రమోషన్స్ నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మీకు కూడా గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి సార్. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ క్లోజ్ చేసే ముందు మన వాళ్ళకి ఏమైనా చెప్పాలని మన ఆడియన్స్కి మీరు మీ మాట్లాడడం. సో కిష్కింధపురి అనేది డెఫినెట్లీ ఒక వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 100% ఇస్తుంది సినిమాకి వచ్చిన తర్వాత. చాలామంది చెప్తారు ఇది కొత్తగా ఉంటుందని, బట్ ఖచ్చితంగా మీరు సినిమా చూసేసాక మీరే చెప్తారు ఇది కొత్తగా ఉంది, మేము ఇప్పటిదాకా చూసిన సినిమాలాగా లేదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఈవెన్ హారర్ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, ఫ్రెష్ ప్రెజెంటేషన్ ఉంది అనేది 100% ఆడియన్స్గా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఆల్ వీ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. మీరు ఒక్కసారి థియేటర్కి రండి, వచ్చి చూసిన తర్వాత ఆటోమేటిక్గా మేమేం చేయగలదు, మీరే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఆయన నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన సినిమాలు ఇంతకుముందు చూసి ఉంటే మీకు అందరికీ ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక కొత్తదనం ఉంటుందో ఈ సినిమాలో 100% అది ఉంటుంది. ఈ సినిమా అన్ని సినిమాలో ది బెస్ట్ కంటెంట్. అది మీరు చెప్పాల్సిన మళ్ళీ మాకు అర్థమవుతుంది, మాకు కనబడుతుంది. అన్న మీకు ఇది జరుగుజేనా క్లోజ్ చేస్తున్నాలే ఓకే డన్ అండి. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. రేపు 12వ తారీఖు మన కిష్కింధపురి అయితే మన ముందుకు వచ్చేస్తుంది. తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసేసి ఎప్పుడు ఆదరించినట్టుగా మన శ్రీనివాస్ గారిని అండ్ కౌశిక్ గారిని ఈరోజు కౌశిక్ గారు అండ్ కాంబినేషన్లో శ్రీనివాస్ గారి కాంబినేషన్లో కిష్కింధపురి అయితే వస్తుంది. దీన్ని ట్రైలర్ చూసిన వాళ్ళు చాలామంది ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అయ్యారు. నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నేను కూడా ఎదురు చూస్తున్నా ఈ మూవీ కోసం. అన్న 12వ తారీఖు నేనైతే నా థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నా, నా దగ్గరలో ఉన్న థియేటర్కి. కుదిరితే 11వ తారీఖు ప్రీమియర్స్ చేసినా వచ్చేస్తా. ఖాళీయే, పని లేదు, సినిమాలు చూస్తున్నాయి పని నాకు వచ్చేస్తాను. అండ్ మేమందరం కలిసి సీనానికి ఒక బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేస్తున్నాం. డైరెక్టర్ గారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ టేస్టీ ఫుడ్ బ్లాగ్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. సో
చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అన్న ఎక్స్పీరియన్స్ అయిపోయాడు. ఒక పక్క ఫుడ్ బాగుంది, ఇంకో పక్క ఇంటర్వ్యూ బాగుంది. సో మీతో ఇంటరాక్షన్ బాగుంది. సో డెఫినెట్లీ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ మాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాటని అయితే గుర్తుపెట్టుకోండి. కామెడీ జోన్ అన్నకి రెడీ చేయాలి మీరు తప్పకుండా. నేను మర్చిపోను, పక్కనతో ఇస్తా అన్నారు కదా అన్న, అందుకని గుర్తు చేస్తా అప్పుడు. నాన్న సీన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలి. మీరు చేస్తున్న ప్రతి మూవీకి టేస్టీ గాని గుర్తుపెట్టుకొని వస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అన్న నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అన్న. నచ్చింది అన్న, మంచిగానే హ్యాపీ కదా. ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సోల్ ఆఫ్ సౌత్ వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ, మాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రేజీ సోల్ ఆఫ్ సౌత్ లో ఫుడ్ అనేది క్రేజీ ఉంది. ఈరోజు మొత్తం మేము వెజ్ టేస్ట్ చేసాం. టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ క్రేజీగా ఉంది. నా ఫేవరెట్ వచ్చేపాటికి ఇదిగోండి. అండ్ అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. డెఫినెట్ మీ అందరూ అదో రాయల్ లుక్ అల్లే ఉందండి బాబు. రెస్టారెంట్ లోపల రంగాల్ని సీరియస్లీ ఒక వింటేజ్ లుక్ ఉంది. కేరళకు వచ్చినట్టు ఉంది వింటేజ్ లుక్. ఇక్కడ కుక్కర్ పలావ్స్ చాలా ఫేమస్, నాకైతే మనస్ఫూర్తిగా నచ్చినాయి. అండ్ వీళ్ళు ఇచ్చిన తమలపాకు ఏందన్నది ఏదో పెట్టరు ఏంటంటే పాలక్ చాట్ కూడా క్రేజీగా ఉంది. ఈ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఆసమ్గా ఈ ఫుడ్ ఈ అంబియన్స్ కలిసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.